2026 2027 2026 2027 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం రోజున ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ నేమ్ విశ్వవసు. మనకు తెలుసు ఉగాది పండుగలో కొత్త సంవత్సరానికి ఈసారి పేరు విశ్వవసు నామ సంవత్సరం కాబట్టి శ్రీ విశ్వవసు అని ఈ బ్యాచ్కి పేరు అనమాట. ఎవరైతే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడి నుంచైనా సిఎస్బిఐఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, ఆన్లైన్. ఈ కోర్సు 11 మాసాల పాటు ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా మీకు అన్ని సబ్జెక్టులు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్టులన్నీ కోర్సులో ఇంక్లూడ్ అవుతాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇలా రకరకాల సబ్జెక్టులన్నీ దీనిలో డీల్ చేస్తాం. ఒక టీమ్ ఆఫ్ టీచర్స్ స్ట్రక్చర్డ్గా ఈ కోర్స్ చెప్తారనమాట. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే ఈ కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో కింద ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. ఇక మీదట సుప్రీంకోర్టు జడ్జిలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఆస్తులు సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రకటిస్తారంట. ఈ దిశగా కంప్లీట్ ఫుల్ కోర్టు మీటింగ్లో ఏప్రిల్ 1వ తారీఖున నిర్ణయం ఒకటి బయటకు వచ్చింది. దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ ఏం రాలేదు, కానీ సుప్రీంకోర్టు జడ్జిలందరూ కూర్చుని మీటింగ్ పెట్టుకుని వాళ్ళ ఆస్తులన్నీ కూడా సుప్రీంకోర్టు వెబ్సైట్లో డిక్లేర్ చేస్తారంట. వాళ్ళ ఆస్తుల వివరాలు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారంట. ఇలాంటి సిస్టమ్ అనేది ఆల్రెడీ ఇండియాలో మిగతా ఆఫీసర్స్ అందరికీ ఉంది. ఉదాహరణకి ఐఏఎస్, ఐపీఎస్, ఇలా సెంట్రల్ సర్వీస్ ఆఫీసర్స్, స్టేట్ సర్వీసెస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే వాళ్ళ ఆస్తి కొనుక్కునే ముందే ఏదైనా కాస్ట్లీ మూవబుల్ ఎసెట్ కానీ ఇమ్మూవబుల్ ఎసెట్ అయితే చిన్నదైనా పెద్దదైనా సరే, అంటే స్థలాలు, ఇళ్ళు ఏది కొనుక్కున్నా సరే ముందుగా ప్రయర్ ఇంటిమేషన్ చేయాలన్నమాట ప్రభుత్వానికి. తర్వాత ఆస్తి కొనుక్కున్న తర్వాత ఆస్తికి సంబంధించిన వివరాలు ఇస్తూ ఆ డబ్బులు ఎంత పెట్టుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి అన్నీ ప్రకటించాలి. ప్రకటించకపోతే ఆస్తి అనేది మంది ఇల్లీగల్గా వచ్చినట్లు తర్వాత దాని మీద ఎంక్వైరీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 31 లోపు సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఆస్తుల వివరాలు, ఆ సంవత్సరం కొనుక్కున్న వివరాలు, వాళ్ళ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మొత్తం స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా లోక్పాల్ వాళ్ళ పెద్ద లిస్ట్ కూడా చాలా ఉంటుంది, అంటే వాళ్ళ ఎంక్వైరీ లిస్ట్ కూడా చాలా ఉంటుంది. మనం వాళ్ళకు కూడా చాలా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆస్తుల వివరాలని కూడా డిఓపిటి, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, పెన్షన్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్, వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఒకటి ఉంది, స్పారో అని చెప్పి. దానిలోకి వెళ్తే మనకు పూర్తి స్థాయిలో ఏ ఆఫీసరు, ఏ కాడరు, ఏ సంవత్సరం వాళ్ళు ఆఫీసర్ అయ్యారో చూస్తే కనుక అన్ని పబ్లిక్ డొమైన్లో ఉంటాయి వాళ్ళకున్న ఆస్తుల వివరాలు, వాళ్ళకున్న ఇమ్మూవబుల్ అసెట్స్ అన్నీ. అదేవిధంగా రాజకీయ నాయకుల విషయానికి వద్దాం. రాజకీయ నాయకులు కూడా ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా వాళ్ళకున్న అసెట్స్, లయబిలిటీస్ అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. పొలిటీషియన్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో. దాంతోపాటు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. మనకు తెలిస్తే మనకు వచ్చే లీగల్గా పబ్లిక్ గవర్నమెంట్ సర్వెంట్గా మనం పనిచేసేటప్పుడు చట్టబద్ధంగా మనకు వచ్చే జీతాలు ఎంత, మన ఆస్తులు ఎంత అనే దాని మీద కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. డిస్ప్రపోర్షనేట్ అంటే ఆదాయానికి మించిన ఆస్తులు అనమాట. ఇలాంటివన్నీ కూడా సివిల్ సర్వెంట్స్కి, పొలిటీషియన్స్కి ఉన్నప్పుడు జుడిషియరీ ఎందుకు దీనికి అతీతంగా ఉండాలి, ఇదే పెద్ద ప్రశ్న అనమాట. జడ్జెస్కి మాత్రం ఇటువంటివి ఏవీ లేవు. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ పేరుతో ఇలాంటి ప్రొసీజర్స్ ఏమీ వాళ్ళకు ఉండేవి కాదు. జనరల్గా సుప్రీంకోర్టు జడ్జిగా వాళ్ళు కనుక ప్రమాణ స్వీకారం చేస్తుంటే వాళ్ళ ఆస్తుల వివరాలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తే సరిపోద్ది. ఈ దిశగా 1997లో ఒక తీర్మానం ఉందన్నమాట. దాని ప్రకారం జడ్జెస్ యొక్క తీర్మానం 1997లో వాళ్ళు చేసుకున్న తీర్మానం ప్రకారం ఏదైతే రెజల్యూషన్ ఉందో దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు జడ్జెస్గా వచ్చినప్పుడు వాళ్ళ ఆస్తుల వివరాలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. అదేవిధంగా 2009లో ఇంకొక నిర్ణయం వచ్చింది. ఆ నిర్ణయం ప్రకారం ఎవరైనా ఆప్ట్ చేసుకుంటే, ఏ జడ్జి అయినా వాళ్ళు ఓకే అనుకుంటే పబ్లిక్ డొమైన్లో వాళ్ళ ఆస్తి లిస్ట్ పెట్టొచ్చు, అంటే సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టొచ్చు. అయితే మనం గమనిస్తే లాస్ట్ ఇయర్ ఒక డేటా కనుక మనం తీసుకుంటే కనుక హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో భారతదేశం మొత్తం అప్పట్లో ఉన్న మొత్తం హైకోర్టులో 749 మంది జడ్జెస్ ఉంటే కేవలం 98 జడ్జిలు మాత్రమే వాళ్ళ ఆస్తుల వివరాలు పబ్లిక్గా పెట్టారు. అంటే 13% జడ్జిలు మాత్రమే. అది కూడా ఎవరైతే 13% జడ్జిలు, హైకోర్టు జడ్జిలు వాళ్ళ ఆస్తుల వివరాలు బయటికి చెప్పారో, పబ్లిక్లో పెట్టారో దానిలో 80% పైన మంది కేరళ, పంజాబ్, హర్యానా హైకోర్టు చెందిన వాళ్ళే. ఇంకా చాలామంది వాళ్ళ ఆస్తుల వివరాలు కేవలం
ఎవరికైతే వాళ్ళ ఆఫీసర్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ హయ్యర్, ఉదాహరణకి సుప్రీంకోర్టు జడ్జి అనుకోండి, వాళ్ళ సీజే ఉన్నారో వాళ్ళకి సబ్మిట్ చేసి వదిలేస్తారు, పబ్లిక్లో పెట్టట్లేదు. అంటే వాలంటరీగా పెట్టచ్చు, కానీ చాలామంది పెట్టట్లేదు అనమాట. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఫుల్ కోర్ట్ మీటింగ్ జరిగింది ఏప్రిల్ 1వ తారీఖున. ఆ మీటింగ్ ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు జడ్జిలు, ఆ తర్వాత ఫ్యూచర్లో భవిష్యత్తులో అవబోయే జడ్జిలు అందరూ కూడా, అంటే ఎవరైతే జడ్జెస్ అవుతారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆస్తుల వివరాలు సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఆ విధంగా కోర్టు ఒక నిర్ణయం తీసుకుందనమాట. సాధారణంగా జ్యుడిషియల్ ఇండిపెండెన్స్తో ఎవరు పడితే వాళ్ళు జ్యుడిషియరీకి డైరెక్షన్స్ ఇవ్వరు, అండ్ జ్యుడిషియరీకి డైరెక్షన్స్ ఇచ్చే అధికారం లేదని చెప్పి జ్యుడిషియరీ చాలాసార్లు చెప్పిద్ది అనమాట. ఈ సందర్భంగా ఇప్పుడు జడ్జెస్ స్వచ్ఛందంగా వచ్చారు. ఎందుకు వచ్చారు? దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనకు తెలుసు ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఎపిసోడ్ కట్టలుగా క్యాష్ దొరికిన ఎపిసోడ్ అనమాట. దాంతో ట్రాన్స్పరెన్సీ అనేది జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా ఉండాలని చెప్పి జడ్జెస్ భావించారనుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక తీర్మానానికి వచ్చారు. సో దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషను ఏ విధంగా వాళ్ళు పబ్లిష్ చేస్తారు అనే విషయం ఇంకా బయటికి రాలేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళు పబ్లిష్ అయిపోతున్నారు. మనకు తెలుసు జూలై 31వ తారీఖు లోపల ప్రతి ఒక్కళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళందరూ కూడా ఫైల్ చేస్తుంటారు. ఆ తర్వాత ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్స్లో వాళ్ళ అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయో అవి ఖచ్చితంగా బయటకు కూడా చెప్పే అవకాశం ఇంకా కనిపిస్తుంది అనమాట. అంటే సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల చాలామందికి ప్రజలకి జ్యుడిషియరీ పైన ఉన్న ట్రస్ట్ పెరుగుద్ది. అంతేకాదు వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నారండి. పారదర్శకత అనేది ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ఆస్తుల వివరాలు కూడా వాళ్ళు బయట చెప్తారనమాట. ఇంకా మనం గమనిస్తే భారతదేశంలో జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్ లేదా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ స్టాండర్డ్స్ బిల్ అనేది పాస్ అవ్వలేదు. దీనివల్ల ఏమవుద్దు, ఒకవేళ నిజంగా మనం జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ స్టాండర్డ్స్ బిల్ పెడితే దానివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే డెమోక్రసీలో 3 వింగ్స్ ఆఫ్ ద గవర్నమెంట్లో జ్యుడిషియరీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి. దీనికి సంబంధించి గ్రేటర్ ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ, ఏ వ్యవస్థ అయినా సరే జవాబుదారీతనం చాలా ఇంపార్టెంట్ అనమాట. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ బిల్లో ఇక్కడ కంప్లైంట్స్ కమిటీస్ ఉంటాయి. ఒకవేళ బిల్ కనుక తీసుకొచ్చి దాని చట్టరూపం తీసుకొస్తే ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరైనా సుప్రీంకోర్టు జడ్జి మీద కంప్లైంట్ రాయాలనుకోండి, ఆ కంప్లైంట్ డైరెక్ట్గా సీజేఐకి వెళ్తుంది. చాలాసార్లు సీజేఐ ఆఫీసర్ అది పట్టించుకోదన్నమాట. కానీ ఈ కంప్లైంట్స్ కమిటీ ఉండటం వల్ల ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. ఒక కంప్లైంట్ ఎలా ఎంక్వైరీ చేయాలి, ఇలాంటి ప్రొసీజర్ ఉంటుంది అనమాట. మీకు తెలుసు జడ్జెస్ మీద కూడా సెక్షువల్ హరాస్మెంట్ కేసులు ఉంటాయి. అదేవిధంగా అవినీతి ఆరోపణలు, అండ్ చాలా సందర్భాల్లో జడ్జెస్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు బయటికి రావన్నమాట. రాకపోయేసరికి ఇలా కట్టల క్యాష్ ఎక్కడ పడితే అక్కడ దాచిపెడతా ఉంటారు. సో దాంతోపాటు ఒక కంప్లైంట్స్ కమిటీ ఉంటే టైం బౌండ్ ప్రోబ్ ఉంటుంది. టైం బౌండ్ ప్రోబ్ అంటే ఇలా 3 నెలల లోపల 6 నెలల లోపల మొత్తం ఇన్వెస్టిగేషన్ బయటకు వచ్చి జడ్జి పైన ఎంక్వైరీ జరగాలి అని చెప్పి ఉంటుంది అనమాట. సో జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ స్టాండర్డ్స్ బిల్లో ఒక ఓవర్సైట్ కమిటీ తీసుకొచ్చి, ఆ కమిటీలో కొంతమంది మంచి సభ్యులు ఉండి ఈ కంప్లైంట్స్, జడ్జెస్ మీద వచ్చే కంప్లైంట్స్ మీద ఎంక్వైరీ జరిపితే అవి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. దీంతోపాటు ఏ కంప్లైంట్ అయినా సరే పూర్తి స్థాయిలో విచారణ జరిగి ఆ కంప్లైంట్ ట్రాకింగ్ ఉండాలి. ఇది అన్ని వ్యవస్థల్లో ఉన్నట్టే, అంటే అన్ని రకాల వ్యవస్థలో ఉన్నట్టే జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా ఇటువంటి ఒక అకౌంటబిలిటీ అండ్ స్టాండర్డ్స్ బిల్ వచ్చి ఒక కంప్లైంట్కి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు తెలుసు ఎన్జేఎస్సీ, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, ఇది కూడా 99వ రాజ్యాంగ సవరణ చెల్లదు, రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే జడ్జెస్ని బయట వాళ్ళు వచ్చి వాళ్ళ అపాయింట్మెంట్స్ రికమెండ్ చేయొద్దు. ముఖ్యంగా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీలో లా మినిస్టరు, అవుట్ సైడర్స్ ఉంటారు కాబట్టి అది మా స్వతంత్రతకు విరుద్ధం అని చెప్పి ఈ మొత్తం జడ్జిమెంట్లో చెప్పారు ఎన్జేఎస్సీ. ఇప్పుడు డిమాండ్ ఏంటంటే ఎన్జేఎస్సీ, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ రావాలి, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ స్టాండర్డ్స్ బిల్ రావాలి, అండ్ అందరూ రూల్ ఆఫ్ లా, చట్టానికి ఎవరూ అతీతులు కాదు కాబట్టి అందరికీ ఒకే రకమైన ఎంక్వైరీస్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్స్ ఉండాలి. అదేవిధంగా జడ్జెస్ తప్పు చేసినా, అంటే సెక్షువల్ హరాస్మెంట్ కానీ కరప్షన్ కానీ ఏమి చేసినా మామూలు పౌరులు ఎంత అకౌంటబుల్లో వాళ్ళే ముందు అంత అకౌంటబుల్గా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రజలకి న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంటుంది.